విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ అన్నారు. హుస్నాబాద్ మండలం పోతారం ఎస్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర హాస్టల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జడ్జి కృష్ణతేజ్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు చదువు పట్లనే దృష్టి పెట్టాలని, చెడు వ్యసనాల వైపు పోవద్దని ఆదేశించారు. అనంతరం నేషనల్ సైన్స్ డే సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిషన్ను చూసి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొంకట శ్రీనివాస్, లీగల్ ప్యానెల్ అడ్వకేట్ కె శ్రావణి, పారా లీగల్ వాలంటరీ కచ్చు సంపత్, కె సంధ్యారాణి, రాజ్యలక్ష్మి, విశ్వతేజ న్యాయవాదులు పాల్గొన్నారు. పోలీసులు కంటెస్ట్లో చట్టం కంటెస్ట్లో మాట్లాడుతుంది. ఇంకో కంటెస్ట్ ఏం చెప్పండి నాకు ఎవరు వేసి ఎవరు వేయకూడదు. రైట్ అగేన్స్ట్ హ్యాండ్ టాకింగ్, అవునా? రైట్ అగేన్స్ట్ ఏమంటారు వాటిని కంటెంట్ ఏమంటారు ఇంగ్లీష్లో? అంతే, రైట్ అగేన్స్ట్ హ్యాండ్ టాకింగ్ కూడా ఉంటుంది. కానీ అందరికీ వర్తించదు. వాళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, తరచు ముద్దాయిలు కోర్టుకు వస్తారో వాళ్ళు హ్యాండ్ టాకింగ్ వేస్తారు. ఓకే, ఇంకేమైనా చెప్పండి. ప్రాసెస్ ఏంటి? చాలా ఉన్నాయి ప్రాసెస్ ఏంటి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు యువర్ టీచర్. వాడు గొడవకు వస్తున్నాడు అని మీరు వెళ్ళి కొట్టేయడం కాదు. వాడి లిమిట్ దాటితే వాడు చేస్తే మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసేయండి. కానీ వాడు చేతులు అయిపోయాడు కదా, వాడి నోట్లు అయిపోయాడు కదా అని చేతులు అయిపోద్దు. వాడి తప్పే. కానీ స్కూల్ ప్రెమిసెస్లో ఉన్నంత వరకు ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు కొట్టుకున్నారు అంటే ఎంత సీరియస్గా ఉంటుంది తెలుసా మీకు? మరి వీళ్ళని యాక్షన్ తీసుకున్నారు నాకు తెలియదు, కానీ యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలా సీరియస్గా కూడా అవుతుంది. ఇంకా నయం వాళ్ళకి విక్టిమ్స్ ఏం అవ్వలేదు అరే ఈ మాట అంటే మీరు రియాక్ట్ అయ్యారా, ట్రిగర్ అయ్యారా, ఈ మాట అంటే మన సిచ్యువేషన్ తెచ్చుకోకండి. మీరు రియాక్ట్ అవ్వాలని తెలిస్తే వాడు అంతా కూడా ఆపిస్తుంది. మీరు అదో గాంధీజీలా ఉండాలని చెప్పట్లేదు. వాడు మిమ్మల్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్లోకి రాకండి. ఓకే, వాడు కంట్రోల్ చేసే సిచ్యువేషన్లోకి వస్తే ఈజీ కంట్రోల్ చేసుకోండి. రియాక్ట్ అవుతున్నారంటే ఇంకా రియాక్ట్ అవుతుంది. సో డు నాట్ లెట్ అదర్స్ కంట్రోల్. మీరు ఒకసారి ఎమోషన్ చూపిస్తే వాడు ఆటోమేటికలీ ట్రిగర్ చేస్తుంది. అవునా కదా? ఒకసారి మీరు అన్నప్పుడు ఫీల్ అవుతే అంతే కదా, అరే లీడర్ ఎంత పోటీ ఉన్నాడు అంటే వాడు రియాక్ట్ అవుతే ఏం చేస్తారు? మళ్ళీ కొమ్మొస్తే మళ్ళీ అంటారు. అవునా? అదే వాడు రియాక్ట్ అవ్వకపోతే అదేంటో వాడు చలనమే లేదు అంటే అంటారా రెండోసారి మూడోసారి. కానీ గాంధీజీలాగా ఉండదు. యూ కెన్ స్పీక్ బట్ డోంట్ రియాక్ట్. ఓకే, వాళ్ళు కూడా ఫీజు కట్టలేదు. కోర్టుకు వచ్చేది ప్రైవేట్ వకీలు అయితే ఫీజు కట్టాలి కదా. ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టినట్లే. ఏమన్నా గారు కోర్టుకు వచ్చారు ఇప్పటిదాకా? రాకూడదని కోరుకున్నాము. కానీ ఒకటైతే గుర్తుంచుకోండి, అమ్మకి నాన్నకు ఒకటి చెప్పండి. అమ్మ ఏది కొన్నా కాగితం రాసుకొని కొనుక్కో, రిజిస్టర్డ్ కాగితం రాసుకొని కొనుక్కో. ఏ డబ్బు ఎవరికి ఇచ్చినా బ్యాంకు ద్వారా ఇవ్వు, ఇంకా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకో. ఏ ఆస్తి నువ్వు తీసుకున్నా కాగితం మీదే కొనుక్కో. నేను ఉట్టి కాగితం మీద కొనుక్కుంటానమ్మా, స్టాంప్ డ్యూటీ కట్టానమ్మా అంటే కోర్టుకు వస్తే 5-6 సంవత్సరాలు కానీ కేసులు తేలేదు. అవునా? ఉట్టి కాగితం మీద కోర్టు నమ్ముద్దా? అదే స్టాంప్ డ్యూటీ కదా రిజిస్టర్డ్ కాగితం అయితే హుస్నాబాద్లో చాలా కేసులు 5-6 సంవత్సరాలు సాగేది. అన్ని కాగితాల మీద, తెల్ల కాగితాల మీదే ఉంటాయి. వద్దు, మీకు అది వద్దు. ఎవరికి డబ్బు ఇచ్చినా ఫ్రెండ్ కానీ శత్రువు కానీ బ్యాంక్ ద్వారానే ఇవ్వండి. ఓకే, మీరు ఇస్తారా అంటే అమ్మా నాన్న ఇచ్చినా చెప్పండి, అమ్మ బ్యాంక్ ద్వారానే ఇవ్వండి, కొనుక్కున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారానే కొనుక్కోండి. ఓకే, అండ్ మళ్ళీ వాళ్ళకి తగాదా వచ్చింది, కోర్టు ఫీజు కట్టలేదు, ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఫీజు కట్టకపోతే గవర్నమెంట్ స్కూల్ ఉంది, మరి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు కట్టకపోతే, డబ్బులు కట్టలేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా. మరి సార్ మీరు ఫీజు కట్టకపోతే మీరు నిజంగా ఫీజు కట్టలేదా, ప్రైవేట్ వకీలు పెట్టుకోలేదా కదా అని చెక్ చేసి వాళ్ళు ఉంటే నిజంగానే గవర్నమెంట్ తరఫున ఆయన కేసు పట్టుకొని వాదిస్తారు. అవునా కాదా? వాదించాలి కదా. అలా అన్ని కేసులు వాదిస్తారో వాదిస్తారు. వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాడు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళదేనా అంటే కాదు. మీరు చూస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి నిజంగా కట్టలేరు అని చెప్తేనే అప్పుడే మీ గవర్నమెంట్ వకీలు అపాయింట్ చేస్తారు.